ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో బాంబు పేలుడు, 32 మంది కన్నుమూత, మిగతా వారి పరిస్థితి దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పేలుడు పదార్థాల జాకెట్ ధరించి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడి చేసిన వ్యక్తి పేలుడు జాకెట్ ధరించి ఉన్నాడు. కొంతమంది అతన్ని గమనించిన వెంటనే అతను ఒక హోటల్ సమీపంలో తనను తాను పేల్చుకున్నాడు. దాడి తర్వాత చాలా మంది నేలపైన ఉండిపోయారు. మరికొంతమంది ఆసుపత్రికి తరలించారని దాడికి ప్రత్యక్ష సాక్షి అబ్ది ఇస్లాం ఆడమ్ చెప్పారు. లీడో బీచ్ ప్రాంతంలో ఇప్పటికే ఉగ్రవాదులు టార్గెట్ గా మారిందని, గత ఏడాది ఇక్కడ కూడా ఉగ్రవాదుల దాడిలో 9 మంది మరణించారు. అలాగే శనివారం రాజధానికి 40 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన మరో బాంబు పేలుడులో 7 మరణించారు. వాహనం వెళ్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాద సంస్థ అల్ షెహాబబ్ అనగా ఇప్పటికే క్రియాశీలకంగా ఉందని. సొమాలియా రాజధాని మొగదీషులోని ఓ హోటల్ పైన భారీ దాడి జరిగింది. మొగదీషులో బీచ్ లో ఉన్నటువంటి హోటల్ పై జరిగిన దాడిలో 32 మంది మరణించగా 63 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. తూర్పు ఆఫ్రికాలోని అల్ ఖైదాతో అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఈ దాడికి బాధ్యత వహించిందని, ఈ సంస్థ షేర్ అల్ షహబ్ తన యోధులే దాడికి చేశారని పాల్పడ్డారని తన రేడియో ద్వారా ప్రకటించారు.